అందరికీ నమస్కారం. తెలుగు రాశి ఫలముల ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ అభివృద్ధి మరియు దానగుణం ఉన్నత చదువులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం జరుగుతుంది, మీ సహాయం కోరడం జరుగుతుంది. మళ్ళీ వారిని దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియచేయండి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు మీరు ఆకుపచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి. మీ కుటుంబ సభ్యుల నుండి మీరు ఏం ఆశిస్తున్నారో వారికి తెలియచేయండి. మీకు చిరాకు కలిగించేటటువంటి విషయాలను గుర్తు తెచ్చుకోకండి. మీ కుటుంబానికి ఈరోజు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ ఇది మీకు మంచిగానే ఉంటుంది. వివాహం గురించి చర్చలు ఉంటే మీ సంబంధాన్ని రోజు ఖరారు చేయవచ్చు. మీరు వినోదం కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. మీకు ఏదైనా సమస్య ఉంటే దాన్ని వివరించడానికి ప్రయత్నించండి. ఈరోజు చాలా గొప్పగా ఉంటుంది. రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటిని చక్కగా ఎదుర్కొంటారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ప్రింటింగ్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు చాలా స్పెషల్ డే. ఈరోజు మంచి ఆలోచనలు వస్తాయి. ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. అధికార భయం ఉంటుంది. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు మన నిబ్బరంతో విజయం అనేది సాధిస్తారు. ఆకుపచ్చ ఎరుపు రంగు దుస్తులను దానం ఇవ్వటం వల్ల మేలు కలుగుతుంది. ఇక రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటూ అవసరాలు తీరిపోతాయి. మహిళలకు మానసిక అశాంతి ఉన్నటువంటి వారు కొత్త శత్రువులలో కొందరు ఈరోజు ఉంటారు. కాబట్టి అటువంటి వారు కూడా ఈరోజు హయగ్రీవ స్తోత్రం పఠించడం వల్ల మేలు కలుగుతుంది. ఇక ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మీ మనసులోని మాటలు ఎవరితో పడితే వారితో మీరు ఈరోజు పంచుకోకూడదు. మధ్యాహ్నం ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. పాత స్నేహితులతో కలుస్తారు. మరియు ఈరోజు ముఖ్యమైన ప్రణాళికలు అమలు చేసే శక్తి కూడా మీకు లభిస్తుంది. కోపంతో పోల్చితే శాంతిని ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. యువత స్నేహం తీవ్రతరం అవుతుంది. కొంత సమయం నడుస్తుంది. ఇక ఈరోజు ఆరోగ్యం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అసౌకర్యం కలిగించేటటువంటి విషయాలను దరిచేరనివ్వకండి. లక్కీ సంఖ్య 88, లక్కీ కలర్ మెజెంటా. పరిహారంలో చూసినట్లయితే మరి ఈ రోజు మీరు పరిహారం కొరకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవడం ద్వారా, ప్రదక్షిణ చేయడం ద్వారా మీ నెగిటివిటీ తొలగిపోతుంది. అంత శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.